నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ముందుగా ఈనాడు పేపర్లో మనం మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈనాడు పేపర్లో మొదటి పేజీ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూసుకుందాం. అయితే తెలుగుదేశం మహానాడు మీటింగ్ జరిగిన సందర్భంగా అనేక రకాలైనటువంటి కామెంట్లు వచ్చాయి. అండ్ అలాగే కొందరైతే అసలు తెలంగాణ అసలు ఈ చరిత్రలోనే లేదు అన్న మాటలు కూడా వినపడ్డాయి. సో మాట్లాడదాం అసలు వాస్తవానికి ఏమొచ్చింది అనేది. సో గోదావరి కావేరి అనుసంధానం పెన్న జనకచర్లతో 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే శ్రేణులు సిద్ధం కావాలి. అదరగొట్టిన వర్చువల్ మహానాడు ముగింపు సభలో చంద్రబాబు గొడ్డలి పార్టీకి అధికారం పోయినా అహంకారం తగ్గలేదని ధ్వజం. సో రాజకీయ పార్టీలన్నీ అనుబంధ విభాగాలు ఉంటాయి, కానీ గొడ్డలి పార్టీ అనుబంధ విభాగాలు ఏంటో తెలుసా? గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, సోషల్ మీడియా సైకో బ్యాచ్, ఫేక్ న్యూస్ ప్రచారానికి పేటీఎం బ్యాచ్, హత్య రాజకీయాలు కిరాయి హంతక బ్యాచ్, హిందూ ధర్మం దేవాలయాలపై దాడికి మరో బ్యాచ్, కల్తీ మద్యానికి మరొకటి. ఇలాంటి 7 విభాగాలు ఉంటాయని మహానాడులో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక పెన్నా బనకచర్ల ద్వారా గోదావరి కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది సాకారమైతే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది అన్నారు. సీఎం అంటే కామన్ మ్యాన్, సాధారణ ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే పేదలకు అంత న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రగతి అనేది ఐచ్ఛికం కాదు, తప్పనిసరి అని, ప్రగతి లేకుంటే సుస్థిరత ఉండదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో మహానాడు ముగింపు సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంటే గొడ్డలి పార్టీ అధికారం పోయినా, అంటే జగన్ పార్టీకి అధికారం పోయినా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయినా అహంకారం మాత్రం తగ్గలేదని దుయ్యబట్టారు. రాజకీయాల్లో అదొక విలువలేని పార్టీ అని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు ఏంటంటే, వైకాపా నైజమే అంతా, వాళ్ళు కరుడుగట్టిన నేరస్తులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్సిపై చేశాం. వైకాపా నేతలు కోర్టులో పిటిషన్లు వేసిన అడ్డంకులు తొలగించుకొని ఉద్యోగాలు ఇచ్చాం. వచ్చే ఏడాది తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అదే ఆ సాక్షి పేపర్లో ఏదో రాస్తారు, ఆ తర్వాత పార్టీ నాయకులు మాట్లాడతారు. లేని సమస్యలు సృష్టించాలని చూస్తున్నారు. వైకాపా నిజమే అంతా, వాళ్ళు కరుడుగట్టిన నేరస్తులు అంటూ అనేకమైన కామెంట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే జగన్ ప్రభుత్వం పోయినా వాళ్ళ అహంకారం తగ్గలేదు అన్నట్టుగా మహానాడు సభలో వీళ్ళంతా పొలిటిక్ బ్యూరో సభ్యులు అన్నట్టు, జాతీయ పొలిటిక్ బ్యూరో సభ్యులు వీళ్ళని చూస్తూ ముగింపు సభలో ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఈనాడు మొదటి పేజీలో. ఇక మరొకటి, హైదరాబాద్లో మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే గాంధీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, నటుడు మంచు మనోజ్, శ్రీశైలం యాదవ్, మండవ వెంకటేశ్వరరావు, మహేష్ గౌడ్, రామకృష్ణ, తుమ్మల నాగేశ్వరరావు, మోహన కృష్ణ, బండి రమేష్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఇక్కడ, అంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని మైత్రివనం దగ్గర విగ్రహం చేపిస్తూ ముఖ్యమంత్రి ఒక కామెంట్ అయితే చేశాడు. జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్, నీతి నిజాయితీ ఉక్కు సంకల్పం ఆ మహానీయుడు సొంతం. ఇందిరమ్మ రామారావు స్ఫూర్తితోనే కాంగ్రెస్ పాలన. హైదరాబాద్లోని అమీర్పేటలో మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ఏ, కానీ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎందుకు తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన వాళ్ళని మర్చిపోయి జాతీయ నాయకుడు, దేశ నాయకుడు, విశ్వగురువు అని చెప్పేసి వేరే వాళ్ళ మా బొమ్మలు ఎందుకు ఇక్కడ పెడుతున్నారు, స్తూపాలు ఎందుకు ఇక్కడ పెడుతున్నారు? ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు టీడీపీలోనే పుట్టి టీడీపీలోనే తిని టీడీపీలోనే పెరిగారు కాబట్టి అణువణువున మీలో టీడీపీ రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి ఇవాళ మీకు ఎన్టీఆర్ గారు జాతి గర్వించదగ్గ నాయకుడే కావచ్చు, ఆయనకు విశ్వఖ్యాతి ఉండొచ్చు, కానీ అది తెలంగాణ ప్రజలకు ఎందుకు? తెలంగాణ 29 రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన విభిన్నమైన స్వభావం గల రాష్ట్రం అని నీకు తెలియదా? ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టి 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 ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి దిగినాం. అంటే కేసీఆర్ తిట్టిన వాళ్ళంతా ఇవాళ మంచి పదవులు అనుభవిస్తున్నారు, అందులో మీరొకరు. కానీ ఇవాళ ఇందిరమ్మతోని పోల్చుకునేంత ఎన్టీ రామారావు గారికి ఏమొచ్చింది? ఆ చెప్పే సందర్భం ఏమొచ్చింది? ఒకరు పోయేమో
అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి బొమ్మ పెడతాడు రవీంద్ర భారతిలో. మీరు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ప్రమాణం చేసి నా జాతి, నా రాష్ట్రం, నా స్వభాభిమానం లేకుండా ఇంత పొడుగు ప్రమాణాలు చేసి ఇలా మీరు పెడుతున్న విగ్రహాలు ఎవరి అండి? తెలంగాణలో పెట్టాలనుకుంటే 1300 మంది బలిదానాలు చేసుకున్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టొచ్చు కదా. తెలంగాణ రాష్ట్రం కోసం కదా వాళ్ళు చచ్చింది, వాళ్ళ కుటుంబాలను వదులుకుంది, వాళ్ళ జీవితాలను త్యాగం చేసింది. ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడే కావచ్చు, మేమందరం అభిమానిస్తాం, కానీ ఇంట్లో పెట్టుకొని పూజించేంత కాదు కదా. నాది తెలంగాణ రాష్ట్రం, నేను తెలంగాణ వాడిని, తెలంగాణ కోసం ఉద్యమంలో పోరాడిన వాడిని. నా అన్నదమ్ములు చచ్చిపోయితే వాళ్ళ విగ్రహాలు పెట్టుకోకుండా ఇప్పుడు ఏం అవసరం వచ్చింది మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికి? రేపు పొద్దున జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరుగుతుంది. అక్కడికి పోయిన తర్వాత మీరు తెలంగాణ అమరవీరుల గురించి తలుచుకుంటారా, లేకపోతే ఎన్టీఆర్ గారు చేసిన సేవల గురించి తలుచుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో సామెత ఉంది, తినేది మాత్రం మొగని సొమ్ము, పాడేది ఇంకోరి పాట అన్నట్టుగా ఉంది. ఏమవుతుంది ఇప్పుడు? ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఎన్టీఆర్ వచ్చేసి మీకేమన్నా ఆస్తులు పంచిచ్చేది ఉందా, లేకపోతే చంద్రబాబు మెప్పు పొందితానికే కదా మీరు ఇచ్చింది ఇది? తెలంగాణలో విగ్రహం పెట్టి మరొక చిచ్చు రాజేస్తుంది. క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్న ఇప్పటికే పోరాడుతూ ఆయన ఫైట్ చేస్తూ ఎంతో మంది తెలంగాణ బలిదానం చేస్తే వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా ఇప్పుడు ఆయన తొందర ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఒకవైపు తెలంగాణలో రాజకీయ కుమ్ములాటను పెడుతున్నది సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి. రైట్, ఇంకా ముందుకు ఒక అడుగేసి సరే ఇది చదువుదాం. కులాలకు మతాలకు అతీతంగా పూర్తిగా ఎన్టీఆర్ గారు సేవ చేశారు. ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం పెట్టాడు. అంటే ఆంధ్రప్రదేశ్కే పెట్టలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అది రాష్ట్రం అంతా వచ్చింది. అది నీ తెలంగాణ ప్రజల కోసం ఏం చేశారు అది కదా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, పరిపాలన యంత్రాంగం అంటే పేరుకు మాత్రమే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, కానీ మళ్ళీ తెలంగాణలో పూర్తిగా ఆంధ్ర పెత్తనం అనేది ఏలుతుంది అనేది ఈ రోజుతో కుండ బద్దలు కొట్టినట్టుగా మీరే స్వయంగా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి అంటే టీడీపీ మనిషి, చంద్రబాబు మెప్పు కోసమే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అడ్డం పెట్టి మళ్ళీ రాజకీయానికి తెరలేపుతున్నాడు. అంటే తెలంగాణలో మళ్ళీ టీడీపీకి జీవం పోసే వైపు ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే అదే నా ఫోన్ అందుకు అదే పార్టీలో పొలిటి బ్యూరో సభ్యుడిగా ఉంటూ మరొకరు ఆయన ఏమంటాడు, బక్కిని నరసింహులు, ఆయన ఏమంటాడంటే అసలు తెలంగాణ అనేది డిక్షనరీలో లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతుంటాడు. చూద్దాం బక్కిని నరసింహ గారు ఒకసారి మరి కాల్ చేస్తారా లేదా చూద్దాం, ఒకసారి నేను ట్రై చేస్తాను. అంటే తెలంగాణ రాష్ట్రం అసలు లేనే లేదు అంటారు. సో ఫోనే కలుస్తలేదు. ఎందుకంటే తెలుగుదేశం ఒకవైపేమో సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సో ఫోన్ పని చేయకుండా పెట్టుకున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు మైక్ ముందు మాట్లాడి తర్వాతనేమో ఫోన్ పని చేయకుండా పెట్టుకుంటారు. ఎట్లా అంటాడు ఈ పెద్ద మనిషి? కింద మీద నడిచింది. తెలంగాణ పదం డిక్షనరీలో లేదు, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు స్వార్థ లాభం కోసమే అది పెట్టారన్నాడు. ఎట్లా పెట్టారు? తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందో ముందు ఎట్లా ఉందో ఆ పెద్దానికి తెలియదా? ఒకవైపేమో తెలంగాణలో మైత్రివనంలో ఎన్టీఆర్ గారి ఫోటో పెడతారు, ఇంకో వైపేమో తెలంగాణలో అసలు తెలంగాణ పదమే లేదంటారు. అంటే ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? అంటే దూడని జీకం అని చెప్పడం, బర్రెని తన్నం అని చెప్పడం. ఇది మళ్ళా ఈ ఆంధ్ర సంస్కృతిని తెలంగాణలో పెడుతున్నారా? ఎన్టీఆర్ గారు కళారంగానికి సంబంధించి ఆయన మహానుభావుడు. ఆయన ఒక రాముడు ఎలా ఉంటాడు, ఒక కృష్ణుడు ఎలా ఉంటాడు, ఒక కర్ణుడు ఎలా ఉంటాడు, ఒక కంసుడు ఎలా ఉంటాడు అనేది ఎన్టీ రామారావు గారిని చూసే మనం చేతులెత్తి దండం పెడుతున్నాం. అది ఆత్మాభిమానం, అది వేరు. కానీ తెలంగాణ కంటే, తెలంగాణ ఆత్మ బలిదానం చేసిన వారి కంటే ఎన్టీఆర్ ఏం గొప్పోడు కాదు. నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళకి పాదాభివందనం చేయాలి, వాళ్ళ విగ్రహాలను స్తూపంగా పెట్టాలి. తీసుకుపోయి ఆ ట్యాంక్ బండ్ దగ్గర 1300 మంది విగ్రహాలు పెడితే ఏం పోయింది? రేవంత్ రెడ్డికి పైసలు లేవా? ఇలా ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి మళ్ళీ తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయడానికేనా? ఒక జర్నలిస్ట్ గా కాదు, ఒక కామన్ మ్యాన్ గా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ ప్రజలారా, రాష్ట్రం ఆగమైపోతుంది, మన తెలంగాణ భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయే ప్రమాదం వస్తుంది.
ఒకవైపు ఏమో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద దాడి చేస్తామని చెప్పేసి ఇదే ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, ఫేక్ న్యూస్ ప్రచారం, సోషల్ మీడియా సైకో బ్యాచ్. ఫేక్ న్యూస్ ప్రచారం ఎవరు చేస్తున్నారు, ట్రోలింగ్ ఎవరు చేస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద? ఎవరు అంటే టీడీపీ అఫీషియల్ గ్రూప్లో ఆయన గురించి బ్యాడ్ కామెంట్స్గా వస్తున్నాయి. ఇక్కడేమో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే, తెలంగాణ ప్రజలు అభిమానించి ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేసి జాతి గర్వించదగ్గ నాయకుడు, నీతి నిజాయితీ ఉక్కు సంకల్పం ఉంది, ఆ మహనీయుని సొంతం ఇందిరమ్మ రామారావు అంటే ఎటుబడి మళ్ళీ కాంగ్రెస్ ను మళ్ళీ టీడీపీకి ముడిపెట్టాడు. కాంగ్రెస్ ప్రజాపాలన, హైదరాబాద్ లో అమీర్పేటలో మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. అంటే కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడు యందమూరి తారక రామారావు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడతారు. అవసరమైతే ఆయనకు సాక్ష్యంగా పడి మొక్కుతాడు. జీవితాంతం మొత్తం ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకోకుంటే ఆయన దోషిగా నిలబడాల్సి వస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి. తర్వాత సంగతి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇందిరమ్మ ఎన్టీఆర్ల స్ఫూర్తి కనిపిస్తుంది. ఎందుకు ఎన్టీఆర్ తీసుకొస్తారు? ఇందిరమ్మనే తీసుకురావాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఒక సభ్యునిగా ఉండి సీఎంగా అయ్యారు. ఇందిరమ్మ పాట పాడకు మళ్ళీ ఎన్టీఆర్కి ఇందిరమ్మకు ముడి పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా, సో జయంతి సందర్భంగా ఉంటే మీ గురువు గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీరే అక్కడికి వెళ్ళి ఆయన జయంతికి సందర్భంగా ఓ దండేసి దండం పెట్టేసి వస్తే అయిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇది. ఇక మరొక వార్తను చూసుకుంటే, కుర్చీ దిగిపోయిన సిద్ధరామయ్య అధిష్టానం సూచనలతో రాజీనామా, జాతీయ రాజకీయాలకు వెళ్లబోనని ప్రకటన, తదుపరి సీఎంగా డీకే శివకుమార్. సో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కొందరు మంత్రులు అభిమానులు వద్దన్న వెనుకడుగేయలేదు. కాంగ్రెస్ అధిష్టానం సూచనతో ఆయన గురువారం మంత్రివర్గ సహచరులను అల్పాహార సమావేశానికి ఆహ్వానించి తాను రాజీనామా చేసినట్లు నిర్ణయం ప్రకటించారు. మధ్యాహ్నం 2:45 గంటలకు లోక్ భవన్ కు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రి సహచర అనుగరంతో తరలి వెళ్లి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ కు రాజీనామా సమర్పించారు. మధ్యప్రదేశ్ కు వెళ్లిన గవర్నర్ ధావర్ చంద్ గహ్లోవత్ గురువారం రాత్రి బెంగళూరు తిరిగి వస్తారని లోక్సభ వర్గాలు వెల్లడించాయి. అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వీడ్కోలు ప్రసంగం చేశారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రణ్దీప్ సింగ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేరువేరుగా ఢిల్లీ పయనమయ్యారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ అవకాశాలు కల్పిస్తున్నాయి. కానీ సిద్ధరామయ్య కొడుకు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ఒక ఆలోచన కూడా ఆయన అక్కడ ముడిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది కర్ణాటక న్యూస్. ఇక మరొక న్యూస్ చూసుకుంటే, జగన్ పిఏ కేఎన్ఆర్ కు బినామీలు. వైకాపా అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి పేరిట ఆస్తుల కొనుగోలు, మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తులో వెలుగులోకి, తాడేపల్లిలోని శివశంకర్ రెడ్డి నివాసంలో సోదాలు, నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు. రెండో రోజు 10 గంటల పాటు కేఎన్ఆర్ ను విచారించిన సిట్. సో వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యాన్ని కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొమ్ములో కొంత వెనకేసుకున్నారనే అభియోగాన్ని ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డికి బినామీలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. మద్యం లంచాల సొమ్ముతో కొన్న ఆస్తులు, పెట్టిన పెట్టుబడి ఇవన్నీ తన పేరిట, తన కుటుంబీకుల పేరిట ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయనే ఒక ఉద్దేశంతోనే కొన్నింటిని తన బినామీ పేర్ల మీద పెట్టినట్లుగా తేల్చింది. వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆ బినామీలో ఒకరని సిట్ విచారణలో వెల్లడైంది. 2019-24 మధ్య శివశంకర్ రెడ్డి ఆయన కుటుంబీకుల పేరిట కేఎన్ఆర్ ఆస్తులు కొన్నట్లు, పెట్టుబడులు పెట్టినట్లు నిర్ధారణ అయింది. ఇది. ఇక మరొక వార్తను చూసుకుంటే, నీట్ పునః పరీక్షపై ప్రధాని పర్యవేక్షణ, ప్రశ్నపత్రాల రవాణాకు వాయుసేన విమానాలు. సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పునః పరీక్షపై నేరుగా ప్రధానమంత్రి రంగంలోకి దిగారా? అవునంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెల 21న జరిగే నీట్ పునర్పరీక్షలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా మొత్తం ప్రక్రియను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. దాదాపు 23 లక్షల మంది హాజరు కానున్న ఈ పరీక్షకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుంటున్నారు అన్ని ఆయన వర్గాలు తెలిపాయి. సో మొత్తానికి ఈసారి పరీక్ష నిర్వహణలో రక్షణ దళాల సైన్యం వైమానిక సహాయంతో తీసుకునే అంశాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రశ్నపత్రాల రవాణా కోసం భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు
చర్చించినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఐఏఎఫ్ అధికారులు, పిఎంఓ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ప్రశ్న పత్రాల రవాణాకు ఐఏఎఫ్ విమానాలు ఉపయోగించవచ్చా లేదా అనే అంశంపై మంత్రులు, సీనియర్ అధికారులు చర్చించినట్లు అధికారులు తెలిపారు. సో ఇది మొత్తం మీదకైతే నీట్ పరీక్ష పత్రాలు ఇక ముందు తప్పు జరగకుండా వాయుసేన నుంచి డెలివరీ చేసే కార్యక్రమం చూస్తున్నారు. సో ఇది ఈనాడు ఏవీ న్యూస్లో మనం ఈనాడు పేపర్ విశ్లేషణ చేసుకోండి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.